కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ కామెంట్ చేయండి. వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటం వలన ఇంట్లో చదవవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. దీని ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు, శివుడు లయకారుడు. ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు. అదే గరుడ పురాణం. స్వర్గానికి ఎవరెళ్తారు, నరకానికి ఎవరెళ్తారు అని గరుడపక్షి విష్ణుమూర్తిని ప్రశ్నించగా, ఎవరైతే మంచి పనులకు దూరంగా ఎప్పుడు చెడ్డ పనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పాడు. అయితే చాలామంది గరుడ పురాణం పట్ల పూర్తిగా వ్యతిరేక భావనలు కలిగి ఉంటారు. గరుడ పురాణం చదవటం వల్ల అనేక కష్టాలు వస్తాయని, ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని భావిస్తుంటారు. గరుడ పురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలను తెలియజేస్తుందని, మనుషులు చేసిన పాపాలకు మరణాంతరం ఎలాంటి బాధలను అనుభవించాలనే విషయాలను గురించి ఉంటుందని, అందుకోసమే ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చాలామంది చెబుతుంటారు. అదేవిధంగా నాగదేవతలను పూజించేవారు గరుడ పురాణాన్ని చదవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతారు. అయితే నిజంగానే గరుడ పురాణం చదవటం వల్ల ఈ విధమైన ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారా? నిజంగానే గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. మరి గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, లేదా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని పురాణాల మాదిరిగానే గరుడ పురాణం ఒకటి. అయితే మనుషులకు విధించే శిక్షలు ఇందులో ఉంటాయి కాబట్టి దీనిని ఇంట్లో పెట్టకూడదని భావిస్తారు. నిజానికి ఈ పుస్తకాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా నిస్సంకోచంగా ఇంటిలో ఉంచుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే గరుడ పురాణం అనేది కేవలం శిక్షలను మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఆ పుస్తకం ఒక దుష్టశక్తుల నిలయం కాదు. మనకు కావాల్సిన ఎంతో విలువైన సమాచారాన్ని ఈ గరుడ పురాణం అందిస్తుంది. మనం పాపాలు చేయటం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ముందుగా తెలియజేస్తూ మనలను అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి విలువైన పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల జ్ఞానం కలుగుతుంది తప్ప ఎలాంటి కీడు జరగదు అని ఈ పుస్తకాన్ని నిస్సంకోచంగా ఇంట్లో పెట్టుకోవచ్చని చెప్పవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.